పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్యపై బదిలీ వేటు పడింది. జయసూర్య గతంలో అనేక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. దీంతో డీఎస్పీపై విచారణ జరిపించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డీజీపీని ఆదేశించారు. డిప్యూటీ సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు జయసూర్యపై వస్తున్న ఆరోపణలపై విచారణ పూర్తి చేశారు. ఆయనపై వస్తున్న ఆరోపణలు నిజమేనని తేలడంతో డీఎస్పీపై బదిలీ వేటు పడింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్యపై బదిలీ వేటు పడింది. జయసూర్య గతంలో అనేక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. దీంతో డీఎస్పీపై విచారణ జరిపించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డీజీపీని ఆదేశించారు. డిప్యూటీ సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు జయసూర్యపై వస్తున్న ఆరోపణలపై విచారణ పూర్తి చేశారు. ఆయనపై వస్తున్న ఆరోపణలు నిజమేనని తేలడంతో డీఎస్పీపై బదిలీ వేటు పడింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి. రాంబాబు, చెప్పండి. థ్యాంక్ యూ నవీన్. కొద్ది రోజుల క్రితం వేకాడ క్లబ్లు భారీగా జరుగుతున్న అక్కడ స్థానిక డిఎస్పీ జయసూర్య వారికి పరోక్షంగా మద్దతు ఇచ్చినట్టు కూడా గతంలో పవన్ కళ్యాణ్ భారీగా ఫిర్యాదులు సేకరించిన అక్కడ పరిస్థితులు తెలుసుకున్న తర్వాత జయసూర్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే లాభసాంతరం రక్షించాల్సిన పోలీస్ వ్యవస్థ ఎలాగా పేకాడ అలా పరిస్థితుల్లో ప్రత్యక్షంగా సాధించడం తప్పు కాబట్టి కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఈ విషయాన్ని హోంమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అనంతరం పరిస్థితులను సమీక్షించగా తాజాగా డిఎస్పీ జయసూర్య బదిలీపై మంగళగిరి తక్షణం బదిలీ చేసిన పరిస్థితి. ఎవరైతే ఈయన స్థానంలో జయసూర్య విషయంలో కొత్త డిఎస్పీని కూడా జరిగింది. వెంటనే జయసూర్య పనిలో వచ్చిన రఘువీర్ విష్ణు అనే డిఎస్పీ నియమించడం వెంటనే విధుల్లో ఆర్డర్ జరిగింది. ఆ రకంగా జయసూర్యను రిపోర్ట్ చేయాలని జరిగింది. మొదటి నుంచి కూడా పోలీసు వ్యవస్థ పక్షంగా ఉండాలి, సమాజంలో అసాంఘిక చర్యలకు కూటమి ప్రభుత్వం మద్దతు ఇవ్వదు, ప్రజలు ప్రశాంతంగా మహిళలకు రక్షణ ఉండాలి, పోలీసు వ్యవస్థ పక్షంగా పనిచేయాలి, గట్టిగా చేయాలని కూడా పవన్ కళ్యాణ్ సూచిస్తూ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో జయసూర్యపై ప్రకాశ్ సభలు అనేది తలెప్పుగా నేపథ్యంలో అనేక ఫిర్యాదులు వ్యాపారంలో నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి విచారణతో జయసూర్య ఆకర్షక బదిలీకి మనకు తెలియవస్తుంది. రఘువీర్ విష్ణు తక్షణం విధులకు దేవాలయంలో జాయిన్ అవ్వాలి. ఎవరైతే ఆరోపణలు వచ్చిన జయసూర్యని మంగళగిరి రిపోర్ట్ చేయాలని చేశారు. జనసేన శ్రేణులతో పాటు కూటమి తీసుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం నిలబడాలి, సమాజంలో అసాంఘిక చర్యలను అధికారంలో తర్వాత ఎలాంటి నేను ఊరుకోనంటూ కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఏదైతే జయసూర్య బదిలీ తక్షణ బదిలీ తెలుస్తుంది. దీనిపై దేవవరం వస్తున్న కూడా అసాంఘికాల వ్యక్తం. థ్యాంక్ యూ రాంబాబు.